ఆయన నడయాడే ప్రత్యక్ష దైవం. ఆయన శ్రీమన్నారాయణ స్వరూపం. ఆయన శ్రీ వైష్ణవ ప్రతిరూపం. ముఖార విందంపై నిండైన తిరునామంతో త్రిదండాన్ని ధరించి కాషాయాంబరధారిగా దర్శనమిచ్చే ఆ అవతార స్వరూపమే పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారు. వారి దర్శనమే మహద్భాగ్యం. వారి ఆశీర్వాదమే మహాపుణ్యప్రదం. వారి మంగళాశాసనమే వేదవాక్కు. అటువంటి రామానుజ స్వరూపులు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేయటం మన అదృష్టం. శివకేశవులకు అభేదం లేదనేందుకు నిదర్శనంగా వేదికపై హరిహరులు దర్శనమిస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే వారు 59వ తిరునక్షత్ర మహోత్సవాలను జరుపుకుని ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేశారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా సభక్తిపూర్వకంగా కోరుతున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి నుంచి ఈ భాగ్యనగరానికి ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదించే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులు భక్తి టీవీ ద్వారా అందిస్తున్నందుకు ముందుగా వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికని ఎంతో శ్రద్ధతోటి వచ్చిన మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. చౌదరి గారి వేళ సాయంకాలం 6ంటికి రావాలి అని మమ్మల్ని ఆదేశించారు. అయితే ఈరోజు రావడం కష్టమని మేము చెప్పాం. ఈరోజు అక్కడ ఒక చిన్న కార్యక్రమం మాది జరుగుతుంది. మేము ఆరాధన చేసుకునేటటువంటి పెరుమాళ్ళు ఒకసారి సరదాగా షికారుకి వెళ్ళాడు 1993వ సంవత్సరంలో. 3 రోజుల పాటు షికారుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ గారు మెల్లిగా వారిని జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆ వెనక్కి వచ్చినటువంటి శుభ సందర్భంగా ఆయనకి ఒక 1000 కలశాలతోటి స్నపనం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. అది ఈవేళ జరుగుతుంది అన్నమాట. కార్తీక మాసం ఆరంభం అయిన తదుపరి 4వ రోజున అంటే ఈవేళ అన్నమాట. ఈవేళ మూలా నక్షత్రం. ఈ నక్షత్రం నాడు జరుగుతుంది ఆ కార్యక్రమం ఉంది ఈవేళ. అది కొంచెం ఆలస్యం అవ్వచ్చునండి, రావడం కష్టం అవుతుంది అన్నా మేము చౌదరి గారితో. అయితే మీరు రాకుండా ప్రారంభం ఎలా జరుగుతుంది కనుక అంచేత మీరు వచ్చే తీరాలి, ఆలస్యమైనా పర్వాలేదు, కానీ 6ంటికి కాకపోతే పోనీ 7ంటికైనా మీరు తప్పకుండా రావాలి అని. అది కూడా కష్టమని చెప్పాము, కానీ వారిలో ఉండేటటువంటి మంచి కార్యం చేయాలి అనే ఒక శ్రద్ధ, ధర్మాన్ని 10 మందిలోకి తీసుకొని పోవాలనేటటువంటి మంచి ఆచరణను అందరికీ అందించాలి అనే ఒక ఉత్సాహము కాస్త ఆలస్యమైనా మేము ఇక్కడికి వచ్చేటట్టు చేసింది. మీరు 7ంటికో 8ంటికో దీపాలు వెలిగించాల్సింది, కానీ ఇంతవరకు మీరు ఇలాగ కూర్చుని ఆ దీపోత్సవాన్ని గురించి మళ్ళీ ఆలోచించేట్టు చేస్తూ కూర్చోనే ఒక అవకాశం మీకు కలిగింది. ఇది మాకు ఆనందంగా ఉంది. ఇందాక మా స్వామి అన్నట్టుగా బహుశా మీరు త్వరగా వెలిగించేసి ఇంటికి వెళ్ళిపోతే ఏదో చేస్తూ ఉండేవాళ్ళం కదా. ఇంట్లో కార్యక్రమాలు బోల్డ్ అని ఉంటాయి.
కానీ ఇక్కడే ఇంకా కూర్చున్నాం అనుకోండి, ఆలోచిస్తూ ఉంటాం, మళ్ళీ ఆ ఉత్సవాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాం. దీన్ని ప్రతీక్ష అంటారు. ప్రతీక్షలో ఉండే ఆనందం అద్భుతమైనది. జాయ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద జాయ్ ఆఫ్ రియలైజేషన్ అని అంటారు. అంటే ఎదురు చూపులో ఉండే ఆనందం ఎదురవ్వడం కంటే గొప్పది అని. పుట్టినరోజు పండుగ వస్తోంది అనుకుంటాం అనుకోండి, ఆవేళ ఇలా చేద్దాం, ఈ స్వీట్లు చేద్దాం, ఆ పదార్థాలు చేద్దాం, వీళ్ళని ఇట్లా వాళ్ళని ఇట్లా మనం రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతోటి ఇట్లా మాట్లాడాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం, ప్రిపరేషన్. కానీ పుట్టినరోజు పండగ వచ్చేసిందనుకోండి, ఆ వేళ అంతా హడావిడే, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతా మొత్తం గడబడిగా అయిపోతుంది. కానీ ఆ ముందుండేటటువంటి ఎదురు చూపు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీపాలు మనం అందరం వెలిగించాలి, ఆ వెలిగించాలనుకునే ఆనందం చాలా గొప్పది. ఈ కార్తీక మాసం దీపాలకి ప్రసిద్ధి, అగ్నిహోత్రానికి ప్రసిద్ధి, అగ్నిహోత్ర ఆవిర్భావాన్ని మనకు అందించేటటువంటి వనాలకి ప్రసిద్ధి. అందుకోసమనే మన వాళ్ళు ఈ కార్తీక మాసంలో వన భోజనాలని చేస్తుంటారు. వన భోజనాలని ఇదివరకు రోజుల్లో చాలా వనాలు ఉండేవి కనుక ఆ వనాలకు వెళ్ళి ఆ వన దేవతలని ఆరాధన చేసి ఆ వనంలోంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తాము కూడా స్వీకరించి పవిత్ర భావనతోటి గృహోన్ముఖులవుతూ ఉండేవారు. అంటే ఈ కార్తీక మాసం ఈ ప్రకృతికి అంతటికీ కూడా అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ప్రకృతి అంతా పచ్చదనం కలిగినది కదా. అగ్నిహోత్రం రకరకాలుగా వస్తుంది. భూమిలోంచి ఒక రకమైన అగ్నిహోత్రం వస్తుంది, నీళ్లల్లోంచి ఒక రకమైన అగ్నిహోత్రం వస్తుంది, ఆకాశంలోంచి ఒక రకమైన అగ్నిహోత్రం వస్తుంది. మన లోపల కూడా ఒక రకమైన అగ్నిహోత్రం ఉంది. లోపలుండే అగ్నిహోత్రం మన అందరికీ అనుభవమే. ఇంకో అరగంట సేపు కూర్చోబెడితే ఆ లోపలుండే అగ్నిహోత్రం మరీ బాగా ఎక్కువైపోయి ఆ లోపల ఎలకలు, తర్వాత ఏనుగులు కూడా పరిగెట్టేస్తాయి. దీని పేరు ఔదర్యము అని అంటారు. అంటే ఉదరంలో ఉండే అగ్నిహోత్రం వైశ్వానరుడు అని ఆయనకి పేరు. జఠరాగ్ని అని అంటారు. ఇది మన లోపలుండే అగ్నిహోత్రం. ఇది భూమిలోంచి వచ్చే అగ్నిహోత్రం ఒకటి ఉంది. భూమిలోంచి వచ్చేది అంటే నేరుగా మట్టిలోంచి రాదు, కానీ భూమిలోంచి పెరిగే వృక్షాలలోంచి వస్తుంది. వృక్షాలు కొన్నిటిని మన వాళ్ళు హోమాదులు చేయడానికి, యజ్ఞాలు చేయడానికి, అగ్నిని పుట్టించే సాధనాలుగా వాడతారు. సెమీగర్భ అశ్వత్థము అని ఒక వృక్షంలోంచి క్రింద పెట్టే ఒక కర్రని తయారు చేసి, మరొక వృక్షంలోంచి దాని పైన పెట్టే కర్రని తయారు చేసి, అవి రెండింటినీ పెట్టి మనం పెరుగు ఇండ్లలో చిలుకుకున్నట్టుగా చిలుకుతారు. అందులోంచి అగ్నిహోత్రం పుడుతుంది. ఆ పుట్టినటువంటి మధిత అగ్నితోటి హోమ కార్యక్రమాలు చేస్తుంటారు. దేవుడికి చేసే ఆరాధనలన్నీ దాంతో చేస్తుంటారు. ఇది హోమాలు చేయడానికి పనికొచ్చే అగ్ని అన్నమాట. దాని పేరు వైదికాగ్ని, ఆరణి అని అంటారు ఆ అగ్నిహోత్రం పుట్టించే సాధనాన్ని. దాంట్లోంచి వచ్చే అగ్నిహోత్రం వైదిక అగ్ని అన్నమాట. ఇది భూమిలోంచి వచ్చే వృక్షాల్లోంచి వచ్చింది కనుక అది భౌమ అగ్ని అని అంటారు. నీళ్లల్లోంచి కూడా అగ్నిహోత్రం రావడం ఎప్పుడైనా విన్నారా? నీళ్లు అగ్నిని ఆర్పేస్తాయి కదండి, నీళ్లలోంచి అగ్నిహోత్రం ఎట్లా వస్తుంది అని మనకి సందేహం రావచ్చు. కానీ నీటిలోంచి వచ్చే ఒక అగ్నిహోత్రం కూడా ఉంది. చిన్నప్పుడు చదువుకుని ఉంటారు. దాని పేరు బడబ అగ్ని అంటారు. ఈ బడబ అగ్ని సముద్రంలో వస్తుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, 1977వ సంవత్సరంలో మన తూర్పు తీరంలో అవనిగడ్డ అని ఒక ప్రాంతం ఉంది.
ఆ అవనిగడ్డ ప్రాంతంలో ఒక పెద్ద టైడల్ వేవ్ వచ్చిందండి. ఒక మృత్యు కెరటం వచ్చింది. చాలా నేలలన్నీ బీడువారిపోయాయి ఆ సమయంలో. అప్పుడు ఆ వచ్చినటువంటి కెరటాలతో పాటు అగ్ని కూడా కనిపించింది అని దాన్ని చూసిన వాళ్ళు అప్పట్లో చెప్పారని పేపర్స్ రాసాయి. దాని పేరు బడబాగ్ని అని అంటారు. ఇది సముద్ర ప్రయాణాలు చేసే వాళ్ళకి పరిచయం ఉంటుందట. ఇది నీటిలోంచి వచ్చే అగ్నిహోత్రం. ఆకాశంలోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రాలు 2 రకాలుగా ఉంటాయి. సూర్యుడి ద్వారా మనకు వచ్చేది దాన్ని దివ్య అగ్ని అని అంటారు. అంతేకాకుండా నీరు ఇంధనంగా కలిగిన అగ్నిహోత్రం కూడా ఒకటి ఉంటుందండి. మేఘాలు అప్పుడప్పుడు ఉరుములు ఉరుస్తూ ఉంటాయి. ఆ ఉరిమినప్పుడు అందులోంచి పెద్ద విద్యుల్లతలు వస్తాయి. మెరుపు తీగలు అంటారు కదా. ఈ మెరుపు తీగ కూడా ఒక రకమైనటువంటి అగ్నిహోత్రం. ఇది కూడా ఆకాశంలోంచి వచ్చే అగ్నిహోత్రం అన్నమాట. ఈ అగ్నిహోత్రం ప్రధానంగా ఆరాధనలు అందుకునే కాలం ఈ కార్తీక మాసమంతా అగ్ని ఆరాధన కోసమనే వినియోగించేటటువంటి కాలంగా మన గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుకనంటే ఈ మాసానికి పేరు పెట్టడంలోనే అలాంటి ఒకదాన్ని మనకి అద్భుతంగా తెలియచేశారు. కార్తీక మాసం అని కదా ఇప్పుడు ఈ నెలకి పేరు. ఎందుకు వచ్చింది ఈ పేరు అనంటే, మన వాళ్ళు పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రపు పేరుతోటి ఆ పున్నమి నాటి చంద్రుడు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన మళ్ళీ తన కళలని వెనక్కి తీసుకునేటంత వరకు, అంటే అమావాస్య దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య దాకా, అమావాస్య తర్వాత కదా చంద్రుడు కళలని క్రమంగా పెంచుకోవడం ప్రారంభం చేస్తాడు. ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. ఆయనకి పూర్ణిమ నాటికి నిండు చంద్రుడు కనిపిస్తాడు. మళ్ళీ ఒక్కొక్క కళ తరుగుతూ ఉంటుంది. అమావాస్య నాటికి మళ్ళీ కళలన్నీ ఆయన వెనక్కి తీసేసుకుంటాడు. ఈ పున్నమి చంద్రుడు ఏ నక్షత్రంతో కలిస్తే ఆ నక్షత్రం పేరు ఆ చంద్రుడు ఉండే కాలానికి అంతటికీ పెడతారు. ఇది చాంద్రమానమని మన వాళ్ళు లెక్క. ఇప్పుడు రాబోయేటటువంటి కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటుందండి. ఈ కృత్తికా నక్షత్రంతో ఉంటుంది కనుక ఈ చంద్రుడు ప్రారంభమైన రోజు నుంచి, అంటే మన దీపావళి అమావాస్య దాటిన రోజు నుంచి రాబోయేటటువంటి మళ్ళీ 30 తారీఖు దాకానో ఈ మొత్తం ఈ 29 రోజుల కాలాన్ని కార్తీక మాసము, కృత్తికా నక్షత్ర సంబంధం కలిగిన మాసం కనుక కార్తీకము అంటారు. ఇప్పుడు చిత్రా నక్షత్ర సంబంధం ఉంటే చైత్రం అంటారు కదా. శ్రవణ నక్షత్ర సంబంధం ఉంటే శ్రావణం అంటారు. అలానే మృగశీర్ష నక్షత్రం అయితే మార్గశీర్షం అంటారు. రాబోయే నెల అని మన స్వామి చెప్పారు. దీని తర్వాత వచ్చేది. ఇప్పుడు మనం ఉండే ఈ గడుస్తూ ఉండే కాలం కృత్తికా నక్షత్ర సంబంధం కలిగిన చంద్రుణ్ణి పొంది ఉంది కనుక ఈ నెలకంతటికి కార్తీకమని పేరు పెట్టారు. ఈ కృత్తికా నక్షత్రానికి దేవత అగ్ని. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత ఉంటుందండి. ఆ దేవతని బట్టి ఆ నక్షత్ర ప్రభావం కలిగిన మాసం ఒక్కొక్క గొప్పతనాన్ని పొందుతూ ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి దేవత అధిదేవత అగ్ని. అందుకే ఈ కార్తీక మాసం అంతా అగ్నిహోత్రం ఎక్కడెక్కడి నుంచి వస్తుందో వాటన్నిటినీ మీరు జాగ్రత్తగా ఆరాధించగలిగితే, అగ్నిహోత్రాన్ని మీరు శ్రద్ధగా ఆరాధించగలిగితే, మీకు ఏ క్రమము ఆదేశించాయో శాస్త్రాలు ఆ క్రమాన్ని కనుక మీరు పాటించగలిగితే ఆ అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందండి. అగ్నిహోత్రుడు అనుగ్రహం మనకెందుకండి అంటే, శ్రియమిచ్చేత్ హుతాశనాత్ అని శాస్త్రమే. డబ్బులు ఎంతమందికి కావాలో చేతులు ఎత్తండి చూద్దాం. డబ్బులు
ధనం ఎంతమందికి కావాలి? ఎవరికి వద్దా? ఎవరికి వద్దా? నిజంగా వద్దా? ఈ నెలలో వద్దంటే రావండి. యా, బీ సిన్సియర్, బీ ట్రూత్ఫుల్. ఎంతమందికి కావాలా సంపదలు చెప్పండి? దట్స్ గ్రేట్. అందరికీ కావాలి. సామాన్యులకి కావాలి, ధీమాన్యులకి కావాలి, మహామాన్యులకి కావాలి, ప్రభుత్వాలకు కూడా కావాలి. వాళ్ళు ట్యాక్సెస్ ద్వారా కలెక్ట్ చేసే డబ్బులు చాలవండి నడపడానికి గవర్నమెంట్ని. మరి వాళ్ళకు కూడా డబ్బులు కావాలండి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కావాలి. ధనం లేకుండా ఏం సాగుతుందా? ధనమూలం ఇదం జగత్. ధనం చెడ్డది కాదు, ధనం వాడుకునే విధానం తెలిస్తే అది మంచిదవుతుంది. ధనం కావాలి మనకందరికీ, ఎస్. అయితే ఆ ధనాన్ని మనం ఎట్లా సంపాదించుకోవాలి అనే దాన్ని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. Hafiz. ప్రపంచంలో ఏది చెడ్డది కాదండి. భగవంతుడు సృష్టిలో ఏది చెడ్డది కాదండి. విషం కూడా మంచిదే, తెలిసి వాడితే, ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితే, ఎంత వాడాలో అంత వాడితే, ఎవడికి వాడాలో వానికి వాడితే విషం కూడా మంచిదేనండి. ప్రాణాలు పోయే దశలో ఆ ప్రాణం నిలపడానికి విషం కూడా పనిచేస్తుందట. ప్రపంచంలో ఏది చెడ్డది కాదండి. ఆవు పేడ కూడా చాలా మంచిదండి, గోశాలలో ఉంటే చాలా మంచిది. ఆఫీసులో పట్టుకొచ్చి పెడతామంటే చెడ్డది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఉంటుంది, ఒక్కొక్క క్రమం ఉంటుంది. ఆ క్రమంలో దానిని మనం వాడగలిగే యోగ్యత పొందితే, ఆ రకమైనటువంటి తెలివి మనం కనుక పొందగలిగితే ఈ ప్రపంచంలో చెడ్డ వస్తువు అనేది ఏదీ లేదు. కత్తి మంచిదే కదా, డాక్టర్ గారి చేతిలో ఉంటే రోగాలు పోగొడుతుంది, దొంగ గారి చేతిలో ఉంటే ప్రాణాలు తీసేస్తుంది. ప్రపంచంలో చెడ్డ వస్తువులు భగవంతుడు ఎందుకు సృష్టిస్తాడు కనుక ఆయన సృష్టించే ప్రతి వస్తువు మంచిదే అవుతుందండి. ధనం కూడా మంచిదే. ఆ ధనాన్ని మనం సవ్యంగా వాడుకునే తెలివితేటల్ని భగవంతుడు మనకిచ్చాడు. అండ్ వీ నీడ్ టు యూజ్ దెమ్. వాటిని మనం చక్కగా వాడుకోగలగాలి. ఆ ధనం మనకి పెరగాలంటే ఎవడిని ఆరాధన చేయాలి అని మన వాళ్ళు ప్రశ్న వేసుకుని సమాధానం చెప్పారు మన ఋషులు. శ్రియం, శ్రీ అంటే ధనం, శ్రియమిచ్చేత్, ధనం కావాలి అనంటే హుతాశనాత్, అగ్నిహోత్రుని ద్వారా పొందండి. అంటే అగ్నిహోత్రుని మనం కనుక శ్రద్ధతోటి ఆరాధన చేయగలిగితే సంపదల్ని మనం పెంచుకోవచ్చు, మంచి సంపదలని పెంచుకోవచ్చు. సంపద వచ్చే సోర్స్ని బట్టి మనలో కూడా ఒక్కొక్క రకమైన ప్రేరణను కలిగిస్తుందండి. అది చెడ్డవాడి దగ్గర నుంచి మన దగ్గరికి వస్తే మనలో కూడా ఏదో చెడు పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. అది ఒక చక్కటి వ్యక్తి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ధార్మికంగా ఆర్జించిన వ్యక్తి దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది అనుకోండి, మనలో కూడా ధార్మికమైనటువంటి ఆలోచనలని అది రేకెత్తిస్తుంది, పెంపొందింపచేస్తుంది. సోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయండి, సంపదలని చక్కగా పొందండి. దానికి ఈ కార్తీక మాసం మీకు యోగ్యమైనటువంటి సమయము. ఇది బలిచక్రవర్తి ద్వారా మనకి తెలుస్తుందండి. బహుశా మీరు వినుంటారు, బలిచక్రవర్తి అని ఆయన ఉండేవాడండి ఇదివరకు కృతయుగంలో. అద్భుతమైనటువంటి దాతృత్వం కలిగిన మహనీయుడు. చేతిలో ఎముక లేకుండా అడిగిన వాడికి లేదనకుండా ఏదడిగితే అదల్లా ఇచ్చేస్తుండేవాడు ఆయన. మనం కథలు వినుంటాం చిన్నప్పుడు. ఇచ్చే లక్షణం ఉంది కానీ తోటివాడిని సహించే లక్షణం అతడిలో లేకపోవడం చేత ఇంద్రుణ్ణి చావకొట్టి వాడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. లబో దిబోమన్నాడు పాపం ఇంద్రుడు. సరే నీకు ఏమైనా చేసి పెడతాను లేవాయా అన్నాడు భగవంతుడు. ఇంద్రుడి కోసమని భగవంతుడు యాచకుడయ్యాడు. లక్ష్మీ భర్త ఒకడి దగ్గరికి వెళ్ళి చేతులు చాచేవాడయ్యాడు. తెలుసును బలిచక్రవర్తికి గురువులు చెప్పారు కనుక. అయినా సరే అంతవాడొచ్చి చేతులు చాచి దేహి అని అంటే నేను ఇవ్వకుండా ఎట్లా ఉంటానా, ఇచ్చేస్తానన్నాడు. రాజ్యం గీజ్యం పోతే పోనిమ్మన్నాడు. ఆయన అడిగినవి దానం చేసేసాడు. అయితే ఆ సమయం అగ్నిహోత్ర ఉపాసన చేస్తున్న కార్తీక మాసం అండి. ఈ నెలలోనే ఆయన హోమం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇది అగ్నిహోత్రాన్ని ఉపాసించే కాలం కదా. అందుకోసమనే ఆయన హోమాన్ని ప్రారంభం చేశాడు. హోమ కార్యక్రమం జరుగుతోంది. పూర్ణాహుతి కాల. ఇంతలో బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చాడు. అయ్యా, నాకు త్రిపద పరిమిత భూమి, 3 అడుగుల నేలనివ్వయా అన్నాడు. ఓ ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇంతలో ఈ స్వామి పెరిగాడు. మరి పాదాలు కూడా పెద్దవయ్యాయి. ఒక పాదంతో నేలని కొలిచాడు, మరొక పాదంతో నింగిని కొలిచాడు. మరి 3వ పాదం ఎక్కడ పెట్టమంటావా అని అడిగాడు ఆయన. అయ్యా, నా మీద మోపవయా నా తల అంటూ పాపం ఉంచాడు మహనీయుడు. సరే, ఇంత ఉదారంగా నువ్వు ఉన్నావు కనుక బలి, నీకు మరొకడితో భాగం పంచుకోనవసరం లేనటువంటి ఒక అద్భుత రాజ్యాన్ని ఇస్తా అంటూ ఒక ప్లానెట్ అంతా మొత్తం అతనికి దారాదత్తం చేసేసాడండి భగవంతుడు. రసాతలం అనే ఒక లోకాన్ని అతనికి ఇచ్చేసాడట. అయితే బలిచక్రవర్తి భగవంతుడిని నమస్కరించి ఒక కోరిక కోరాడు. స్వామి, నువ్వు నేరుగా నా యాగానికి వచ్చావు. ఇంతకంటే నాకు కావలసిందే ఉంది. నా యాగం సఫలమైందయా. యజ్ఞో వై విష్ణు, వేదం చెప్తోంది. యజ్ఞం అంటే సాక్షాత్తు భగవానుడే. యాగాలు చేస్తారు కానీ భగవంతుణ్ణి నేరుగా చూడటానికి ఎవరికి అదృష్టం దక్కదు. నాకు దక్కింది ఆ అదృష్టం. దక్కడమే కాదు, ఆ భగవంతుడు నా యజ్ఞ వాటికలో అడుగులు వేస్తూ నడిచి వచ్చి చేయి చాచి దేహి అని అడిగాడు. ఇంతకంటే నాకు కావలసిన ఇంకేముందా? నా యజ్ఞం వాజ్ సక్సెస్ఫుల్, నేను సఫలం, నా కార్యాన్ని చేసుకున్నానా అని ఆనందంగా చెప్పాడు. కానీ యజ్ఞం ఇలా ఆరంభం చేయి, ఇలా ముగించు అని ఒక శాస్త్రం చెప్పింది కదా. యజ్ఞం ప్రారంభించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. మొట్టమొదటి ఏదో కొన్ని పూజలు చేయాలి, ఆ చేసే చోటుని సంస్కరించాలి, అక్కడ దర్భలు లాంటివి పెట్టాలి, ఏవో కొన్ని సమిధలు లాంటివి పెట్టాలి. దానికి 1, 2, 3 లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటివేవో పెట్టాలి. ఓ పక్కన దానికి ఏదో ఒక రక్ష పెట్టాలి. ఇలాగ బోర్డంత సెటప్, దానికి ముందర ప్రిపరేషన్ ఉంటుంది. అది చేయకుండా అగ్నిహోత్రం హోమ కార్యక్రమం చెయ్యరు. చేయాల్సిన ప్రధాన హోమాలు ఏవో చేసేస్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అగ్నిహోత్రాన్ని సమాపనం చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. మళ్ళీ నీళ్లు పట్టుకొచ్చి హోమం దాంట్లో పోసేసి క్షీయమని ఆరిపోయకూడదు. దాన్ని అగ్నిహోత్రాన్ని మళ్ళీ సమాపనం చేసేటటువంటి ఒక క్రమం ఉంటుంది. ఇదంతా శాస్త్రం చెప్పింది. శాస్త్రం చెప్పిన దాన్ని ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే మధ్యలోనే నువ్వు వచ్చేసావు కదా, నాకు వరం ఇచ్చేసావు కదా.
నన్ను రసాతలానికి పంపేస్తున్నావు కదా, పూర్ణాహుతి చేసే ఛాన్స్ మరి నాకు ఇహ లేదు కదా, అంటే యజ్ఞం మధ్యలో సమాప్త అయిపోతోంది కదా. మరి ఇట్లా యజ్ఞం మధ్యలో కనుక ఆగిపోతే ఆ చేసిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని చెప్తోందా? కారణం శాస్త్రం అంటే నీ ఆజ్ఞ. శృతి స్మృతి మమైవ ఆజ్ఞ, ఇది భగవంతుడే నేరుగా చెప్పాడు. వేదము ధర్మశాస్త్రము కూడా నా ఆజ్ఞ అని నువ్వే కదా చెప్పావు. అంచేత శాస్త్రం చెప్పడం అంటే నీ మాటే. మరి ఇప్పుడు నీ మాట సవ్యంగా పూర్తి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోతుందయా, మరి ఇది దోషం కదా. ఆ దోషం తొలగడానికి నాకు వచ్చిన వరం ఇయ్యి. ఏం చేయమంటావోయ్ అన్నాడు భగవాన్. మరేం లేదు స్వామి, ఇది కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసం అగ్ని ప్రధానమైన మాసం కదా, కొంతమందే చేయగలుగుతారు అగ్నిహోత్రం, హోమ కార్యక్రమాలు అందరూ చేయలేరు. సామాన్యులమైనటువంటి మనలాంటి వాళ్ళం ఆ హోమాలు గట్రా చేయాలంటే మనకేం మంత్రాలు వస్తాయా, తంత్రాలు వస్తాయా? మరి మనం ఎట్లా చేయగలుగుతాం? ఎవరో చదువుకున్నటువంటి పెద్ద పెద్ద పండితులు లాంటి వాళ్ళంటే ఓ బ్రహ్మాండంగా హోమాదులు చేసేసుకుంటారు. మరి మనలాంటి వాళ్ళం ఏం చేయాలి? స్వామి, అందరూ చేయగలిగేటట్లుగా ఈ అగ్నిహోత్ర ఉపాసన, అర్థాత్ అగ్నికి లోపలుండి దాన్ని ప్రజ్వలిల్ల చేసేవాడివి నీవే అని చెప్పుకున్నావు కదా. యదాదిత్య గతం తేజ యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని నీ ఆజ్ఞే కదా. అగ్నిహోత్రంలో ఉండే కాంతి నీవే, అగ్నిహోత్రంలో మండించే శక్తి నీవే. ఈ మాట నువ్వే చెప్పుకున్నావు కనుక నిన్ను అందరూ ఆరాధించే ఒక చిన్న కోరిక నేను కోరుతా, నీవు దాన్ని అనుగ్రహిస్తే నేను కృతకృత్యుణ్ణని భావిస్తానయా. అడగవయా స్వామి. యోగ్యులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పండితులైన వాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద హోమాలు గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ చేసుకుంటారు. మరి గృహాల్లో ఉండేటటువంటి సామాన్యులందరూ కూడా నీ ఆరాధన, అగ్ని ఆరాధన చేయడానికి ఇద్దరికీ కూడా సరిపోయేటట్టుగా నేను చిన్న కోరిక కోరుతానయా, చెప్పు. కార్తీక మాసం ఆరంభమైన నాటి నుంచి కార్తీక మాసపు పూర్ణిమ దాకా ఇండ్లల్లో నీ పూజ చేసి నీ దగ్గర దీపం వెలిగించి, ఆ దీపంతో ఇంటిలో అనేక దీపాలను వెలిగించుకుని ఎవరైతే ఈ కార్తీక మాసపు దినాలన్నింటినీ కాంతివంతం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి నేను ఈ యజ్ఞం చేసినందువల్ల సాక్షాత్తు నీవే భగవంతుడు నడిచొచ్చావే, ఇలాంటి ఫలితం ఆ దీపాలు వెలిగించిన వాళ్ళందరికీ కలిగించు. ఓరి బాబోయ్, ఏంటి దీపం వెలిగించిన వాళ్ళకంతా ఈ ఫలితం ఇచ్చాము? అవునాయా, నేను అది కోరుకుంటున్నాను. అయితే ఇంకొక చిన్న మాట, అడిగిన వాడిని నేను కదా, ఇచ్చేవాడివి నీవు కదా. ఇంత ఉదారంగా నాలాంటి స్వార్థపరుడుగా ఉండేటటువంటి వ్యక్తిని, ఇతరుల ధనాన్ని కూడా లాక్కోవాలని నేను ఇంద్రుడి రాజ్యాన్ని లాగేసుకున్నానే, ఆ రకంగా నేను ఒక దోషం చేశాను కదా. అయినా నన్ను కరుణించి నువ్వు నా యజ్ఞవాటికకి నడిచొచ్చి నన్ను కరుణిస్తున్నావే, నాకు ఒక గొప్ప రాజ్యాన్నే ఇచ్చేస్తున్నావే. రాజ్యం ఇచ్చి ఊరుకోలేదండి ఆయన. బలి రసాతలాన్ని నీకిచ్చి నీ ద్వారం దగ్గర నేను కాపలాదారుగా ఉంటానయా అన్నాడండి స్వామి. బలిచక్రవర్తి దగ్గర గేట్ కీపర్గా ఉన్నాడు ఆయన. హీఈస్ ఆల్వేస్ ఎట్ హిస్ బెక్ అండ్ కాల్. మరి నా మీద ఇంత దయ చూపిస్తున్నావు కదా, ఇలాంటి దయ ఈ కార్తీక మాసంలో పాడ్యమి నుంచి పూర్ణిమ దాకా ఎవరెవరు ఇండ్లల్లో పూజ చేసి
నీ ఔదార్యాన్ని తలుచుకుని, నాకు నువ్వు చేసిన మహోపకారాన్ని స్మరించి నీ ఆరాధన చేసి నీకు దీపాన్ని చూపించి ఆ దీపంతో తమ గృహాలన్నిటినీ ఎవరు కాంతితోటి నిండేటట్టు చేసుకుంటారో వాళ్ళందరికీ నాకొచ్చినంత గొప్ప ఫలితం అంటే నీ అనుగ్రహం నేరుగా కలుగుగాక. సరే, భగవంతుడు దయాళు అండి. ఆయన ఓకే అన్నాడు. స్వామి, ఇది ఇంటికి మాత్రమే పరిమితం, కానీ ఇండ్లల్లో మాత్రమే కాదు కదా సుఖం, మొత్తం ఊరంతటికీ సౌఖ్యం కావాలి. ఇప్పుడు మా నరేంద్ర చౌదరి గారు వాళ్ళ ఇంట్లో కూర్చుని హాయిగా దీపం వెలిగించుకుంటే ఎవరు వద్దన్నారండి ఆయన్ని? నోబడీ సేస్ నో, రైట్? నోబడీ డిమాండ్స్ ఎనీథింగ్. అయితే ఆయనకి తృప్తి కలగల. ఇది కేవలం నేనొక్కడిని చేసుకునే పండగ కాకూడదు, ఈ సంపదలు నా ఒక్కడితోటే ఆగకూడదు, మొత్తం మా ఊరివారంతా, మా రాష్ట్రం వాళ్ళంతా, మా దేశం వాళ్ళంతా, మా ప్రపంచంలో ఉండే వాళ్ళంతా, ఇది చూసే వాళ్ళంతా, ఇది విన్నవాళ్ళంతా, ఇది కన్నవాళ్ళంతా కూడా ఈ సంపదలు పొందాలి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, రైట్? ఆ సంకల్పం వారికి కలిగింది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ రచన చేశారు. బహుశా మీరు ఊహించగలరు అనుకుంటాను, ఇంత సెటప్ ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలో దానికి. కానీ బట్ హీ డిడ్ నాట్ కేర్ ఫర్ దట్ మనీ, బికాస్ యు ఆర్ ఆల్ బెనిఫిటెడ్. మీరందరూ లాభపడుతున్నారు దీనివల్ల. ఈ భాగ్యనగరంలో, ఈ రాష్ట్రంలో, దేశ విదేశాల్లో ఉండే వాళ్ళంతా ఈ టీవీ చూడడం ద్వారా వాళ్ళకు కూడా ఇలాంటి ఒక కార్యక్రమం, ఇలాంటి ఒక దీపోత్సవం మనం కూడా చేసుకోవాలి కాబోలని అనిపిస్తుంది కదండి. ఇది వారు కోరుకుంటూ, ఇది ఒక ఔదార్యం అంటాం, ఇది మంచి ఔదార్యం. వారికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసే ఒక చక్కటి ప్రేరణ కలిగింది కనుక హీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ అండ్ హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఇట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం చక్కగా చేస్తున్నారు, అందరి చేత చేయిస్తున్నారు. ఇది ఇంటికే పరిమితం కాకుండా ఊరికంతటికీ కావాలి కనుక అని బలిచక్రవర్తి భగవన్ కార్తీక పూర్ణిమ దగ్గర నుంచి ప్రారంభించి కార్తీక మాసపు చివరి దాకా ఆలయాల్లో దీపాలు వెలిగించాలి. అక్కడ కూడా ఇలాగే ఆలయాల్లో కనుక హోమాలు చేయడానికి అవకాశం ఉంది. అంచేత అక్కడ అగ్నిహోత్రంతో హోమం చేసి ఆ హోమంలోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రంతో దీపాలు ఆవిష్కరించి ఆకాశ దీపం అని పెడతారండి. కార్తీక పూర్ణిమ దగ్గర నుంచి బహుశా మీరు కూడా చూడొచ్చు, మన ఊళ్ళో ఉండేటటువంటి ఆలయాల్లో మీరు గమనిస్తే కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభం చేసి ఆకాశ దీపోత్సవం, కార్తీక దీపోత్సవము అని అంటారు. ఆ వేళ నుంచి ఒక మంచి దీపంలో బాగా దీపాన్ని వెలగలిగేటువంటి ఇంధనాన్ని నింపి ఆ దీపాన్ని వెలిగించి ఒక కప్పితోటి జాగ్రత్తగా ధ్వజస్తంభం పైదాకా తీసుకువెళ్ళి రాత్రంతా వెలిగేటట్టు చేస్తారు. దాన్ని ఇది కార్తీక దీపము అని అంటారు. దిస్ ఈజ్ ఫర్ అనదర్ 15 days. ఇలాగా ఇండ్లల్లో, గృహేషు మందిరేషు చ, ఇండ్లల్లోనూ ఆలయాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి దీపాలు వెలిగిస్తే ఇండ్లల్లో చేసుకున్న వాళ్ళకి ఇంటి నిండా సంపద, ఆలయాల్లో చేయడం వల్ల ఊరికందరికీ సంపద, తద్వారా దేశమంతా కూడా సంపదలతోటి తొలతూగుతూ సుభిక్షంగా ఉండేటట్టు చేయాలయా భగవన్, ఇది నేను నిన్ను కోరే వరము అని అడిగిన బలిచక్రవర్తికి స్వామి అంగీకరించి ఆ వరాన్ని ఇచ్చాడు. అందుకే మన వాళ్ళు ఈ కార్తీక మాసం అంతా ఇండ్లలో దీపాలు వెలిగిస్తారు, ఆలయాల్లో దీపాలు వెలిగించుకుంటారు, మంచి దీపకాంతితోటి మొత్తం ఈ మాసం అంతా గడుపుతారు. అద్భుతమైనటువంటి మాసం. అగ్నికి ప్రధానమైనటువంటిది వృక్షాలు కనుక ఈ కార్తీక మాసంలో వృక్షాలలోంచి ఒక అద్భుతమైనటువంటి తేజో ప్రకంపనాలు ప్రకృతిలో వ్యాపిస్తాయిటండి. చెట్లల్లోంచి ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి
బయటికి తరంగితమవుతూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఔషధీ వృక్షాలన్నీ కూడా అద్భుతమైనటువంటి శక్తిని రిలీజ్ చేస్తాయి. అందుకే మన వాళ్ళు వనాలకు వెళ్ళండి, ఆ వనాల్లో వంట చేయండి. ఇప్పుడు మన వాళ్ళు క్యాటరింగ్ ఇచ్చేసి అక్కడ తినేసి మొత్తం చెత్త అంతా పోసేసి ఆ తర్వాత చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేసేస్తున్నారండి. బట్ షుడ్ నాట్ స్పాయిల్. ఎక్కడో వండడం కాదండి, చెట్ల క్రిందకి వెళ్ళాలి, ఆ చెట్ల ఛాయలో వండాలి. ఆ చెట్లల్లోంచి ఒక అద్భుతమైన శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది కనుక మనం వండే పదార్థాలకు ఆ శక్తి చేరుతుందండి. ఆ రకంగా చేరిన ఆ పదార్థాలతో పాటు మన ఒంటికి కూడా ఆ శక్తి చేరుతుంది. మన లోపల కూడా పవిత్రత ఏర్పడడం కోసం అక్కడే ఆ ప్రసాదాలు మనం తీసుకోవాలి. వనాన్ని శుభ్రంగా ఉంచాలి, మళ్ళీ మనం హాయిగా మన ఇంటికి తిరిగి రావాలి. వనదేవతలన్నీ కూడా ప్రసన్నమయ్యేటటువంటి కాలం ఇది. చెట్లల్లోంచే కదా మరి నిప్పొచ్చేది. వనాలు ప్రభావితమవుతాయి, ప్రకృతి ప్రభావితమవుతుంది, గృహాలు మందిరాలు వాటిని ఆశ్రయించుకునేటటువంటి సర్వ మానవాళి కూడా ప్రభావితము కాగలిగే కాలం ఈ కాలం. అందుకే మనం ఈ మాసంలో దీపాలు వెలిగించుకోవాలి, అందరికీ దీపకాంతులు పంచాలి. అయితే ఏ దీపం వెలిగించాలి అనేది ఇక్కడ బయట ఒక దీపం వెలిగించండి, మీలో ఒక దీపం వెలిగించండి. బయట వెలిగించే దీపాలు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రమిదలు మనకు ముందర ఉన్నాయి. అది మట్టితో చేసిన ప్రమిదనో లేదా లోహంతో చేసినటువంటి ప్రమిదలో అందులో ఒత్తులు ఉంటాయి, నూనె ఉంటుంది, మనం వెలిగించేస్తాం. అయితే లోపల మీరు ఒక దీపాన్ని వెలిగించాలి. మీ మనస్సుని ఒక ప్రమిద చేయండి, మీలో ఉండేటటువంటి ప్రేమనే అందులో నెయ్యిగా మలచండి. భగవంతుణ్ణి స్మరించగలిగే ఆలోచన ఉంటుందే, అది ఒత్తుగా దాంట్లో వేయండి. మన గురువులు మనకి చేసిన ఉపదేశం అనే జ్ఞానం ఒకటి ఉందే, ఆ దీపాన్ని వెలిగించండి. ఇది మన బయట వెలిగించిన దీపం ద్వారా లోపల మనం ప్రకాశింప చేసుకోవలసినటువంటి ఒక దీపమని ఒక అద్భుతమైనటువంటి ఋషి మహానుభావులు దక్షిణ దేశంలో ఉండేటటువంటి ఒక ఆయన తమిళ భాషలో చెప్పారండి. అన్బే తగళయా ఆర్వమే నెయ్యాక ఇన్బురుహు సిందయుడు తిరియా నన్బురుహు జ్ఞాన చుడర్ విళక్కు ఏత్తినేన్. అద్భుతమైనటువంటి జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తున్నాను స్వామికి అని అన్నాడు ఆయన. ఇది మనం చేయాల్సిన పని. ఈవేళ కోటి కోటి దీపాలను వెలిగిస్తూ ఆ కాంతిని లోకానికంతటికీ పంచాలి అని శ్రీమాన్ చౌదరి గారు, వారి దంపతులు, వారి యొక్క టీవీ బృందం అందరూ కూడా సంకల్పించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాల్లో వివిధ స్థాయిలు ఉంటాయండి. మనం చదువుకునేటప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత ఇంకా పైన ఉండేటటువంటి రీసెర్చ్ చేసేటటువంటి డాక్టరేటు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలాగే మన జ్ఞాన దశల్లో కూడా వివిధ దశలు ఉంటాయి. ఏ దశకి తగ్గ వారికి దానికి తగ్గట్టుగా మరింత మరింత పైకి వెళ్ళగలిగే అవకాశం కలిగించాలి. అందుకే ఈవేళ ఇక్కడ ఈ భక్తి టీవీ వారి ద్వారా చక్కటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక రకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వారికి ఈ రకమైనటువంటి దీప ప్రజ్వలన ద్వారా మంచి మానసమైనటువంటి ఒక ప్రేమ పరిపాకమై అది భగవంతుణ్ణి చేరగలిగేటట్లుగా తీర్చిదిద్దాలి అని ఇంత మంచి ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైనటువంటి అందాలు సంతరించుకుంటోంది. మొదటి ఏడాది ఏదో క్యాజువల్గా వారు ప్రారంభం చేసినా అది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వారు
దీంట్లో చేస్తూ అద్భుతంగా దీన్ని అందిస్తున్నారు. క్రమము సరి అయినటువంటి రీతిలో దీన్ని చక్కగా చేయగలిగేటటువంటి వారి యొక్క ఉత్సాహం అది సరి అయినటువంటి దిశలో చక్కగా సాగుతూ మరింత పైకి వారిని తీసుకువెళ్ళాలి అని మనందరికీ కూడా ఈ వెలిగించే దీపాల ద్వారా అది మన గృహాల్లో కూడా చక్కగా వెలిగించుకుంటూ మంచి సంపదలని మనకి తెచ్చి ఇవ్వాలి అని ఆశిస్తూ అనేక మంగళాశాసనాలు మనం చేస్తున్నాం. శ్రీమాన్ చౌదరి దంపతులకి, అలానే ఈ పూట ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, ఈ కార్యక్రమాన్ని చక్కగా అందుకుంటూ ఉండేటటువంటి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ శ్రీమాన్ చౌదరి దంపతులని ఈ మంగళాశాసనాలు స్వీకరించి ఆ తర్వాత పై కార్యక్రమాన్ని నడిపించమని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.